హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ లైఫ్ కుదరండి. నేనైతే బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారు? ఈరోజు మనం వచ్చేసి భారతదేశంలోని ప్రధాన ఫిషింగ్ హార్బర్స్ అయిన 7లో సందర్శించడానికి వెళ్తున్నామండి. తమిళనాడు స్టేట్లోని చెన్నై డిస్టిక్కి చెందిన రాయపురం అనే ప్రాంతంలో ఉంటుందండి ఈ ఫిషింగ్ హార్బర్. ఈ ఫిషింగ్ హార్బర్ని చెన్నై ఫిషింగ్ హార్బర్ అని, కాశీమేడు ఫిషింగ్ హార్బర్ లేదా రోయవరం ఫిషింగ్ హార్బర్ అని కూడా పిలువబడుతుందండి. ఈ ఫిషింగ్ హార్బర్ ఆల్రెడీ ప్రధాన ఫిషింగ్ హార్బర్లో ఒకటైన విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్ అయితే విజిట్ చేశానండి. ఆల్రెడీ మన యూట్యూబ్ ఛానల్లో ఆ వీడియో కూడా ఉంటుంది. ఇంకెవరైనా చూడకపోతే ఒకసారి వెళ్ళి ఆ వీడియో కూడా చూడండి. మిగిలిన 5 ప్రధాన ఫిషింగ్ హార్బర్స్ కూడా త్వరలోనే మీకు వీడియో తీసి చూపిస్తానండి. ఇంకా మన లాస్ట్ వీడియోలో ఇంకెవరైనా చూడబోతే వెళ్ళి చూడండి. వేలంకని మేరీమాత టెంపుల్ నుంచి మనం పెచ్చవరం నుంచి ఇప్పుడైతే చెన్నై ఫిషింగ్ హార్బర్కి వెళ్తున్నానండి. మనకి పెచ్చవరం నుంచి చెన్నై ఫిషింగ్ హార్బర్కి డైరెక్ట్ బస్సులు కానీ ట్రైన్స్ కానీ ఉండవండి. ట్రైన్లు అయితే ఇప్పుడు ఒకటి ఉంటాయని చెప్పేసి నేను బస్సుకి అయితే ఎక్కానండి. చిదంబరం నుంచి పెచ్చవరం నుంచి చిదంబరం వచ్చి చిదంబరం నుంచి చెన్నై సెంట్రల్కి వచ్చానండి. చెన్నై సెంట్రల్ నుంచి మళ్ళీ ఫిషింగ్ హార్బర్కి కాశీమేడు బస్సులు ఉంటాయండి సెపరేట్ గాని. ఇదే కాశీమేడు ఫిషింగ్ హార్బర్ అండి. ఇప్పుడు లోపల చేపలు ఏమున్నాయి, వాటి పేర్లు మొత్తం అంతా కూడా విజిట్ చేద్దామండి. తెలుగులో చెప్పి మనకి ఇది తమిళలో అయితే నాగమీర అంటండి. నాగమీడ తెలుగులో తమిళం. అదేంటది? సంకర సంకర రాణి ఫిష్. ఇట్లా ఏమంటారండి తమిళలో? ఎరా. రొయ్యల్ని ఎరా అంటారా? మేము రొయ్యలు అంటాము తెలుగులోని, అట్లా ఎరా అంటారంట. ఇదేంటిది? కండువ అంటారు, అట్లా పీతలు అంటారు. కొండువలి పీతలు. ఇది ఐలా అంటారు. ఐలా కానగంత అయ్యి కోనం పిల్లల. ఇక్కడ ఏమన్నా ఉన్నాయా? ఇవేంటి? ఇవి గొట్టం పార్ల. గొట్టం పార్ల, సముద్రం రైలు. ఇదేంటి వంజరం? ఇది టోనా. దీన్ని టోనా అంటారు. నామల్ సోర్. ఇది టోనా నామల్ సోర్. ఇదేంటి? కోవాసలా. అయ్యి అవి వంజరాలు. ఈ పెద్ద ఇవి పావురాలు ఉంటాయి. పావురేలా అయ్యండి. సోర్లా. ఈ నౌకాశ్రయం ప్రధానంగా ఈస్ట్ ఇండియా కంపెనీ పాలనలో 1799లో చెకప్ గ్రామం నుంచి వలస వచ్చిన మత్స్యకారుల సంఘం ప్రాంతం అండి. ఈ నౌకాశ్రయం 1975లో నిర్మించబడిందండి. అలాగే ఈ ఫిషింగ్ హార్బర్ 1984 నుంచి వాడుకలోకి అయితే వచ్చిందండి. 2004లో హిందూ మహాసముద్రం సునామీ సమయంలో ఇది చాలా భారీ నష్టాన్ని చవిచూసిందండి. ఇక్కడ మీరు చూస్తున్న చేప వచ్చేసండి బాతు కోణం అండి. ఇక్కడ కోణంలో ఏంటంటే బాతు కోణం అని, కుంభకోణం అని, నెమల కోణం అని, ఇలాగా మూడు నెమల కోణం అని, ఎల్లో కోణం అని, ఇలాగా చాలా రకాలైతే ఉంటాయండి. టోనా చేపలోనే కోణం చేపలు కూడా ఇంచుమించు ఒకేలా ఉంటాయి. ఇక్కడ పెద్ద పెద్ద కోణం చేపలు అయితే ఉన్నాయి, చూసారు కదా. ఒకటి 100 కేజీలు, 150 కేజీలు, 200 కేజీలు కూడా వస్తాయండి. ఇక్కడ చెన్నై ఫిషింగ్ హార్బర్లో చాలా ఇలాంటి పెద్ద పెద్ద ఫిషెస్ అని దొరుకుతాయి అనమాట. మనకు వచ్చేసి ఇక్కడ సుమారు 1500 బోట్లు అయితే ఉన్నాయంటండి. అలాగే ఈ ఫిషింగ్ హార్బర్ 96 ఎకరాల విస్తీర్ణం కలిగి ఉంటుందంటండి. ఇలా ఒక సైడ్ అంతా కూడా మొత్తం బోట్లన్నీ కూడా పార్క్ చేస్తారండి. ఇక్కడ నుంచి ఏంటంటే చూస్తున్నారు కదా, ఈ విధంగా చేపలన్నీ కూడా ఇలాగా ట్రాలీల్లోనే అని ఇలాగా సైకిల్స్లో ఇలాగా వేసుకుని వెళ్తారనమాట లోడింగ్ దగ్గరికి. అంటే మొత్తం ఇవన్నీ కూడా ఇక్కడ నుంచి వేరే దుక్కి తీసుకెళ్ళి లోడింగ్ అయ్యి చేస్తారండి కంటైనర్లోకి. అదే కాకుండా మళ్ళీ వేలం పాటలు ఇవన్నీ కూడా ఇటు సైడ్ ఇంకో సైడ్ మరో సైడ్ జరుగుతాయండి. ఇక్కడ నుంచి 500 మీటర్స్ నడిచి వెళ్తే 250 మీటర్స్ కానీ అక్కడ మొత్తం అన్నీ కూడా వేలం పాటలు ఇవన్నీ జరిగితే ఇప్పుడు మనం అక్కడికి కూడా వెళ్దామండి. ఇది చూసారు కదా, కుంభకోణంలోనే చిన్న చేపలు అనమాట. వీటిని 3 నామాల కోణం అంటారండి. చూస్తున్నారు కదా, వీటిలోనే పందుకోణం అని ఇలాగా చాలా రకాలైతే ఉన్నాయని చెప్పాను కదా.
ఇప్పుడు మనం అటు సైడ్ కూడా వెళ్ళి చూద్దామండి ఎలా ఏ విధంగా ఉందనేది. చూస్తున్నారు కదండి, ఈ చేప వచ్చేసి ఈ చేప పేరు వచ్చేసి కొండవాయండి. మీకు స్టార్టింగ్లో కూడా చూపించాను, అవి చిన్నవి అనమాట, ఇది పెద్దది, ఇంత సైజువి కూడా ఉంటాయి అన్నమాట. మనకి ఇక్కడ వీళ్ళు చూస్తున్నారు కదా, ఇది గొరకలోకి గేలం వేస్తానికి గేలం ముళ్ళని ఇలా తయారు చేస్తున్నారండి. చూస్తున్నారు కదా ఏ విధంగా తయారు చేస్తున్నారని. అటు సైడ్ చూసారు కదండి, అటు సైడ్ చూసిన బోట్లన్నీ కూడా వారం 15 రోజులు ఉంటారండి. వెళ్ళి మ్యాక్సిమం ఒక 10 మంది 8 మంది అలా వెళ్తారండి పెద్ద పెద్ద బోట్లలోని. ఈ బోట్లు చూస్తున్నారు కదా, ఇవన్నీ కూడా 1 డే అనమాట. మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ కల్లా వచ్చేస్తారు, లేదా నైట్ వెళ్ళి మార్నింగ్ కల్లా వచ్చేస్తారండి. ఈ బోట్లో వచ్చేసి మనకి 4 అని 2 అని 3 అని అలాగా వీలు బట్టి వెళ్తూ ఉంటారండి జనం. చూస్తున్నారు కదా, అది అదొక సైడ్ అండి, ఇది ఒక సైడ్ అనమాట. కొంచెం ఫ్రంట్కి కనిపిస్తున్నాయి కదా మీకు, అక్కడ వేలం పాటలు అయితే జరుగుతాయండి. వేలం పాటలు కూడా ఏ విధంగా జరుగుతాయి ఏంటనేది మీకు ఫుల్గా చూపిస్తాను అనమాట క్లారిటీగాని. మనకి ఇక్కడ వేలం పాటలు వచ్చేసి బుట్టల్లో పెట్టి వేలం పాట వేస్తారండి. మన సైడ్ అయితే ఏంటంటే పెద్ద పెద్ద కుప్పల కింద వేసి వేలం పాట ఆడతారు. ఇక్కడైతే బుట్టల్లో పెట్టి అమ్ముతారనమాట, బుట్ట ఎంతని. ఈ ఫిషింగ్ హార్బర్లోని వేలం పాటని ప్రతిరోజు కూడా 30,000 మంది ప్రజలైతే సందర్శించడానికి అయితే వస్తారంటండి. చూస్తున్నారు కదండి ఏ విధంగా ఉందని. పెద్ద అంటే నార్మల్ రోజునే ఎంతమంది ఉన్నారంటే సండే రోజునైతే ఇంకా ఎక్కువ మంది ఉంటారండి జనం. అసలు ఖాళీ ఉండదు అనమాట ఇలా నడవటానికి కూడాని. చూస్తున్నారు కదండి, ఇలా బుట్టల్లో వేసి అయితే వేలం పాట వేస్తారండి. మనకి ఇక్కడ వచ్చేసండి దాదాపు 200 టన్నులు అయితే విక్రయిస్తారండి ప్రతిరోజు కూడాని. దీంట్లో 30% ఏంటంటే కర్ణాటక, కేరళ వంటి ప్రాంతాలకైతే తరలిస్తారనమాట. మిగిలిన వచ్చేసి ఇక్కడ స్థానికులు మార్కెట్లలోకి తీసుకెళ్ళి అమ్ముకుంటారండి. వీటిలో కొన్ని చేపల పేర్లు నాకు తెలియదండి, మీకు ఎవరికైనా తెలిస్తే కనుక కామెంట్ చేయండి. ఏమన్నా చేప పేరు తప్పు చెప్పినా కూడా చెప్పండి. అలాగే మనకి ఈ వీడియో చూస్తూ కనుక లైక్ చేయకపోతే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి కొత్తగా చూసే వాళ్ళు. మీ సపోర్ట్ ఎప్పుడు ఇలానే ఉంటుందని నేను ఆశిస్తున్నానండి. మీ లైఫ్ గోదావరుడు మనకి ఇలాంటి వీడియోలు ఎన్నో చేస్తానండి. ఇంకానే మనకి లంక గ్రామాల్లో ట్రావెలింగ్ వీడియోస్ అన్నీ కూడా మన ఛానల్లో ఉంటాయన్నమాట. ఎక్కడ కూడా ట్రావెలింగ్ అయితే ఆపనండి. మీ సపోర్ట్ ఇంకా నాకు చాలా అవసరం. ఏంటండి సాక్రెడ్, అది వైట్, పెన్సిల్ అంటే కూర్చోంగా చూడండి, ఇవన్నీ కూడా డ్రై ఫిష్ అండి. ఇవన్నీ సావిడీలు, మిగతావన్నీ కూడా మనకి ముక్కలు ముక్కలు కింద కట్ చేశారనమాట. చాలా రకాలైతే ఉన్నాయి ఇక్కడ. ఎండు బొట్టు, ఎండ్రై పొట్టు, ఇవన్నీ టోనా చేపలు, ఇవన్నీ కూడా
మనకు అన్ని విధాలు ఉన్నాయండి. మొత్తం ఇవన్నీ కూడా మెత్తళ్ళండి. ఎండ్రీలు కూడా ఉన్నాయి ఇక్కడ. మనకి ఇలా పెట్టి అమ్ముతారండి మొత్తం ఇవన్నీ కూడా. చూసారు కదా. మీకు నా వీడియో నచ్చిందని అనుకుంటున్నానండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మీ లైఫ్ ఆఫ్ గోదావరి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. మీ లైఫ్ ఆఫ్ గోదావరి.